ఆన్ పావం పొలతతు 2 అవర్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ 'ఆంధ్ర కింగ్' తాలూకా శశివర్ధన్ పెట్ డిటెక్టివ్ రివ్యూస్ ఇచ్చేసా. ఇక నెక్స్ట్ ఏ రివ్యూ కావాలో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే, లేదంటే కొత్తవారు వచ్చినా సరే. ఇక ఈ 'ఆన్ పావం పొలతతు' మూవీని చూసాక నాకైతే ఒకసారి చూడొచ్చనిపించింది. 'స్నేహ అండ్ శ్రీకాంత్' గారిల 'రాధాగోపాలం' కైండ్ ఆఫ్ మూవీస్ లానే ఇది కూడా అలాంటి ఒక సినిమానే. ఇంకొక వెర్షన్ అంతే. కాబట్టి ప్రెడిక్టబుల్‌గానే ఉంది. ఇలా స్టార్ట్ అయింది అండ్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఇలా వచ్చింది కాబట్టి ఇలానే ఎండ్ అవుతుంది అని మనకు తెలుస్తుంది. కానీ రీసెంట్ ఇయర్స్‌లో మ్యారేజ్ అయిన యూత్ వాళ్ళ లైఫ్‌లో జరిగే కొన్ని రియలిస్టిక్ సిట్యుయేషన్స్‌ని చూపించారు. అలాగే ఫన్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. అండ్ రన్ టైమ్ కూడా తక్కువే. సో, అలా టైమ్ పాస్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు మూవీని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. అరేంజ్డ్ మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరిగిందో చూపించకుండా కొన్నేళ్ల తర్వాత హీరో, హీరోయిన్ డైవోర్స్‌కి ప్లాన్ చేస్తారు. అసలు ఈ టైమ్ పీరియడ్‌లో ఏం జరిగింది? చివరికి వీళ్ళిద్దరూ కలిసారా లేదా? విడిపోయారా? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సింపుల్‌గా ఈ సినిమా దేనికోసం అంటే పెళ్లి ఎప్పుడైనా అంటే 90స్‌లో పెళ్లైనా, ఇప్పుడు పెళ్లైనా లవ్ అండ్ అండర్‌స్టాండింగ్‌తోనే బంధాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేది ఈ సినిమా యొక్క మెసేజ్. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి జనరేషన్ మ్యారేజ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి ఒకరినొకరు అర్థం చేసుకొని ఎలా కలిసిమెలిసి ఉండాలో లాస్ట్‌లో కోర్ట్‌లో చెప్పే సీన్ ఒకటి ఎక్సలెంట్‌గా అనిపించింది. క్లైమాక్స్‌లో లాయర్ మాటల్లో. మోడర్న్ డే మ్యారేజెస్‌లో అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ చుట్టూ రాసిన సీన్స్‌లో కామెడీ బావుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫంక్షన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ సీన్ ఒకటి భలే రాశారనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్‌లో కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్తారని బెదిరించే సీన్. ఇక పెర్ఫార్మెన్సెస్ రియో గారు అండ్ మాళవిక మోహన్ గారు ఇద్దరు చేశారు. అండ్ సపోర్టింగ్ రోల్స్‌లో చేసిన వాళ్ళు కూడా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. తెలుగు సాంగ్స్ అయితే అంతేం బాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. సినిమా స్క్రీన్ ప్లే అంతా కూడా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఎన్నో సినిమాల్లో ఆల్రెడీ చూసినట్టే ఉంటుంది. ఒక ముక్కలో ఏం మారిందో చెప్పాలంటే ఇప్పటి సిట్యుయేషన్స్‌తో అప్డేట్ చేశారు. ఇంకా కామెడీ వర్కౌట్ అయ్యేలా చూసుకున్నారు. మెసేజ్ కూడా రిలేటబుల్‌గానే ఉంది. నిజానికి హీరో, హీరోయిన్ ఇద్దరి వైపు బ్యాలెన్స్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్‌లో అసలు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి తెలియని పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే రీజన్ పెద్ద విషయమే. ఒప్పుకుంటా. కానీ అక్కడ అంతా హీరో సైడ్ నుండి ఏం కావాలని చేశాడని డివోర్స్ వరకు వెళ్లారని పాయింట్ మైండ్‌లో తిరుగుతూ ఉంది. అది కూడా కేవలం వన్ సింగిల్ పెద్ద గొడవకే అనిపించింది. సో, ఆ పాయింట్ మైండ్‌లో తిరుగుతూ ఉండడం వల్ల వీళ్ళు ఎన్ని సీన్స్ చూపించినా సరే అంత ఇన్వాల్వ్ అవ్వలేకపోయా. మళ్ళీ 'ఎఫ్2' సినిమాలాగా లాస్ట్ వరకు ఎలా అయితే అమ్మాయిలదే తప్పు అన్నట్టు చూపించి లాస్ట్‌కి ఆడదంటే తబల కాదు శబల అని మెసేజ్ ఇస్తారేమో అనుకున్నా. అలా జరగలేదండి. కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఇంకొంచెం ఎమోషనల్‌గా ఉంటే ఇంకా బావుండు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ప్రెడిక్టబుల్‌గా ఉన్నా కానీ రియలిస్టిక్ సిట్యుయేషన్స్ అండ్ కామెడీ సీన్స్ కోసం ఎలాగో తక్కువ రన్ టైమే కాబట్టి ఒకసారి చూడొచ్చు. వాచబుల్ రిలేషన్‌షిప్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.75 అండ్ 3 మధ్యలో ఇవ్వచ్చు 5కి. సో, మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.